నా నా నాకొక రిగ్రెట్ అయితే ఉంది. రిగ్రెట్ ఏంటంటే అది ఇప్పుడు 'శంకర్' గారు లాంటి ఒక పెద్ద డైరెక్టర్‌తో నేను ఇప్పటివరకు సినిమాలు చేయలే. నాకు 1-1 మాట్లాడుకునే డైరెక్టర్లతో నేను సినిమాలు చేశాను. అవును. 1-1 ఇట్లా కూర్చొని నాకు ఇది అనిపిస్తుంది ఏంటి మార్పులు చేర్పులు ఉన్నా కూడా చెప్తారు మీరు ఏదున్నా డైరెక్టర్ కదా. అక్కడైనా చెప్తాను ఎడిటింగ్‌లో. ఇప్పుడు 'శంకర్' గారితో సినిమా అనుకున్నప్పుడు 'శంకర్' గారు నాకు కథ చెప్పడము ఒక 45 మినిట్స్ మామూలుగా 'శంకర్' గారు ప్రొడ్యూసర్లకు కథ కూడా చెప్పరంట. నాకెవరో చెప్పిన న్యూస్ అది. సో కథ చెప్పడము, కథ విన్న తర్వాత చరణ్‌కి నేను చెప్పి అప్పుడేంది కోవిడ్‌లో జూమ్‌లో వీడియో కాల్‌లో 'శంకర్' గారు చరణ్‌కి కథ చెప్పడం అందరం ఓకే అనుకున్న తర్వాత ప్రాజెక్టు ఎలా వెళ్దాము ఏంటి అని. యాక్చువల్ సినిమా స్టార్ట్ చేసి ఫట్మని 2023 సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమా ఓకే అనుకుంది. సంక్రాంతి ఆర్ సమ్మర్ అప్పుడు మేము పెట్టుకుంది 1 ఇయర్ టు 1.5 ఇయర్లో చేయాలి. ఎగ్జాక్ట్లీ ఎలక్షన్స్ కంటే ముందు ఓకే తెలుగు స్టేట్స్లో కానీ సెంట్రల్ ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందు ఈ సినిమా రిలీజ్ అవుతే ఆ పొలిటికల్ యాంగిల్ ఈ పాయింట్స్ అన్నీ ఆడియన్స్కు రీచ్ అవుతాయి అనే దాంట్లో ఎగ్జైట్మెంట్ నాకు. సో ఈ షూటింగ్ స్టార్ట్ అవ్వడం అన్నీ ఇంకా ప్రాసెస్ మొదలైన తర్వాత అన్నీ ఒకటి డిస్టర్బెన్స్లు స్టార్ట్ అవుతున్నాయి. ఒకటి కాదు, అవన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ సినిమా కంప్లీట్ చేశాను.